మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుండి సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడేనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలందరూ తెలుసుకొనిది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవాని పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, మీరు మాకు తోడై ఉండి జ్ఞాపకం చేసుకొని ఈ దినము ఈ సమయము మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. కూడి వచ్చిన వారిని దీవించి బలపరచు నాయనా. వాక్యం చదువుకొని దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. లేఖన భాగములో నుంచి శ్రేష్టమైన సందేశం మీరు మాకు అందించమని, సహాయము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. 3వ అధ్యాయంలో సమూయేలుకు దేవుని పిలుపు వినబడుట. సమూయేలుకు దేవుని పిలుపు వినబడుట. సమూయేలు దేవుని మందిరంలో ఉన్నట్టుగా మనము చూడగలుగుతాం. సమూయేలు దేవుని మందిరములో ఉన్నాడు. ఏలి కూడా దేవుని మందిరములోనే ఉన్నాడు. సమూయేలు పండుకున్న స్థలము వేరు, ఏలి పండుకున్న స్థలము వేరుగా ఉంటుంది. సమూయేలు పండుకున్న స్థలము చూడండి, 3వ వచనంలో, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. ఇది సమూయేలు పండుకున్న స్థలం. ఏలి ఎక్కడ పండుకున్నాడు? 2వ వచనం, ఆ కాలమందు ఏలి కనులు మందం దృష్టిగలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను అనంది. ఏలి తన స్థలమందు పండుకొని ఉన్నాడు. సమూయేలు దేవుని మందస్సము ఉన్న చోట పండుకొని ఉన్నాడు. అది కూడా దీపము ఆరిపోక మునుపు. దీపము ఆరిపోక మునుపు. దేవుని మందిరములో దీపము ఉండేటువంటిది. ఈనాడు అంటే కరెంట్ వచ్చింది కాబట్టి మనము కరెంటు వేసుకున్నాం. ఈ కరెంటు ఉండొచ్చు, పోవచ్చు, కానీ దేవుని మందిరములో దీపస్తంభము అనేది ఉంటుంది. ఆ దీపస్తంభము నిత్యము వెలుగుచుండాల్సిందే, నిత్యం వెలగాలి అనేది దేవుడు నిర్గమకాండములో, లేవియ కాండములో ఆయన చెప్పాడు. దీపము నిత్యం వెలుగుచుండవలెను అని. సరే, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా 4వ వచనం చూడగా, యెహోవా సమూయేలును పిలిచెను.
యెహోవా సమూయేలును పిలిచెను అని రాయబడి ఉంది. పిలవాల్సింది ఎవరిని? యాజకుడైన ఏలిని పిలవాలి. కానీ దేవుడు సమూయేలును పిలిచినాడు. సమూయేలు బాలుడు. సమూయేలు ఇంకా యెహోవాను ఎరగని వాడై ఉండెను అనే మాట ఉంది. అంటే యెహోవా ఎవరో సమూయేలుకు తెలియదు. ఎందుకంటే అతడు బాలుడుగా ఉండెను అన్నమాట మనం ఎరుగుతాము. దేవుని పిలుపు అతడు ఇంకా వినలేదు. దేవుని పిలుపు ఇంకా వినలేదు. ఏలి పిలిస్తే వెళ్ళేవాడు, ఏలి చెప్పిన పని చేసేవాడు, ఏలి మాట ప్రకారంగా జీవించినాడు కొంతకాలం వరకు. అయితే యెహోవా అతన్ని పిలిచాడు. మనకి ఇంకా అర్థం కావాలంటే మొదటి వచనం చూడండి. మొదటి వచనంలో బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. కానీ యెహోవా స్వరము ఎన్నడే గాని విన్నవాడు కాదు. యెహోవాను చూసినవాడు కాదు. పరిచర్య యెహోవాకు చేస్తున్నాడు ఏలి ఎదుట. వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, తక్కువ. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఎందుకు లేదు? ఎందుకు దేవుడు ప్రత్యక్షం కావటం లేదు? ఎందుకు దేవుడు మాట్లాడటం లేదు అంటే, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యారు. దేవుని మందిరంలో జరగాల్సిన పని జరగటం లేదు. దేవునికి యాజకులు ఉన్నటువంటి ఏలీ కుమారులు వారు దేవుని మందిరాన్ని పాడు చేశారు. అందుకోసమే దేవుడు కూడా ప్రత్యక్షం కావటం లేదు, దేవుడు కూడా మాట్లాడటం లేదు. అందుకే ఆయన ప్రత్యక్షత అరుదు అనే మాట కనిపిస్తుంది. ఇప్పుడు యెహోవా సమూయేలును పిలిచాడు. 5వ వచనము, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చిననెను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. పిలిచిందెవరు? యెహోవా పిలిచినాడు సమూయేలును. సమూయేలు ఎక్కడికి పోయినాడు? ఏలి కాడికి పోయినాడు. పిలిచిందేమో దేవుడు, పోయిందేమో ఏలి కాడికి పోయినాడు. ఏలి దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఎదుగో నేను వచ్చినాను, ఎందుకు పిలిచినావు అని అడిగినాడు. అడిగితే అతడు అన్నాడు, నేను పిలవలేదు, పోయి పండుకో అని చెప్పినాడు. మనకేమర్థమవుతుందంటే, సమూయేలు దేవుని పిలుపును ఏనాడే గాని విన్నవాడు కాదు అని అర్థమవుతుంది. 6వ వచనం, యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలి యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమనెను.
రెండో మారు మరల పిలిచినాడు దేవుడు. రెండో మారు మరల పిలవగా సమూయేలు మళ్ళా ఏలి యొద్దకే పోయినాడు. ఎందుకంటే ఆడ ఉండేది ఇద్దరే, ఏలి ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. రాత్రి ఎవరుంటారు మందిరంలో? ఇంకా అవునా, సంఘ కాపరి ఉన్నాడు, పరిచారకుడు ఉన్నాడు, అంతే. ఒకవేళ పిలవాల్సి వస్తే కనుక సమూయేలు ఏలిని పిలవాలా, పిలవాల్సి వస్తే కనుక ఏలి సమూయేలును పిలవాలా. వీరిద్దరే అందులో ఉన్నారు కాబట్టి వీరిద్దరి స్వరమే వినబడాలి. ఏలికి అవసరమైతే సమూయేలుని పిలుస్తాడు, సమూయేలుకి అవసరమైతే ఏలిని పిలుస్తాడు అనేది సమూయేలుకు తెలిసిన విషయం, అంతే. రెండోసారి ఉడక పోయినాడు. రెండోసారి ఏమన్నాడు? ఏలి, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకో అన్నాడు. మళ్ళా పోయి పండుకున్నాడు. 7వ వచనం, సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. అర్థమైంది కదా? సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా ఎవరో తెలియదు, బాలుడు కదా. ఒకవేళ పేరు విన్నాడు. మొదటి అధ్యాయంలో లాస్ట్ వచనంలో అతడు అక్కడనే యెహోవాకు మ్రొక్కిన అన్నమాట ఉంది, కానీ యెహోవాకు మ్రొక్కిన అన్నమాట ఉంది, కానీ సమూయేలు ఇంకా యెహోవాను ఎరుగకుండెను. అందుకనే తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లలకు తెలియజేయాల, యెహోవా ఎవరో, యాజకుడు ఎవరో, ప్రవక్త ఎవరో, ఇవి తెలియజేయాలంటే వాళ్ళకు నేర్పించాల. వారిని సండే స్కూల్కు పంపిస్తే వారు తెలుసుకుంటారు. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు కాబట్టి ఏలి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. వచనము 8, యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలి యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించినాడు. ఎప్పుడు గ్రహించాడు ఏలి అంటే, 3వసారి దేవుడు పిలిచాడు. 3వసారి సమూయేలు ఏలి కాడికి పోయిన తర్వాత అప్పుడు గ్రహించినాడు. ఏలి అప్పుడు గ్రహించాడు, ఇతన్ని యెహోవా పిలుచుచున్నాడు, ఇతని దేవుడు పిలుచుచున్నాడు, అందుకే ఇతడు నా యొద్దకు వస్తున్నాడు. ఎందుకంటే ఇతడు యెహోవాను ఇంకా ఎరగకుండెను. కాబట్టి అప్పుడు అన్నాడు ఇట్లా, ఏలి ఏమన్నాడు చూడండి, 9వ వచనం చూడగా, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. అర్థమైంది. ఎవరికి అర్థమైంది? సమూయేలుకు కాదు. ఎవరికి అర్థమైంది? ఏలికి అర్థమైంది. ఏమర్థమైంది ఏలికి అంటే, యెహోవా సమూయేలును పిలుస్తున్నాడు. యెహోవా సమూయేలును పిలుస్తున్నాడు, దేవుడు సమూయేలును పిలుస్తున్నాడు. నన్నెందుకు పిలవడం లేదు అనే ప్రశ్న రావచ్చు, అవునా? మామూలుగా పిలవాల్సింది ఎవరిని? ఏలిని పిలవాల దేవుడు. కానీ యాజకుడు, న్యాయాధిపతి, అవునా, ఏలిని పిలవాల్సింది పోయి దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడు. ఎందుకంటే
ఏలి జీవితం బాగలేదు. ఏలి తన కుమారులను సరైన మార్గంలో పెంచలేదు. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కి దుర్మార్గులైపోయినారు. ఆ వార్త తెలిసినప్పటికీ ఏలి వారిని మందలించలేదు, వారిని గద్దించలేదు, ఆ స్థానం నుండి వారిని తొలగించలేకపోయాడు. కాబట్టి దేవుడు ఏలిని పిలవకుండా బాలుడైన సమూయేలును పిలుస్తూ ఉన్నాడు. బాలుడైన సమూయేలు. తనకెంత వయసు ఉందో తెలియదు కానీ బాలుడైన సమూయేలు అని మనకు మొదటి వచనములో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, 9వ వచనములో ఏలి చెప్పిన మాట ఏమిటంటే, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా అనే మాట. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పు అని చెప్పాడు, నువ్వై పండుకో అన్నాడు. అవునా? సరే, సమూయేలు వెళ్ళి తన స్థలమందు పండుకొనెను. సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. 10వ వచనం. 10వ వచనములో తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలచి. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలచి. 3 సార్లు పిలిచినాడు, ప్రత్యక్షం కాలే. 3 సార్లు పిలిచాడు, ప్రత్యక్షం కాలే. నాలుగవసారి యెహోవా ప్రత్యక్షమై నిలచి అన్న మాట ఉంది. ఆయన నిలిచాడు, నిలబడ్డాడు. ప్రత్యక్షం కావటం అంటే, ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో మనోహ భార్య పొలములో ఉండగా యెహోవా దూత ప్రత్యక్షమై నిలిచి ఆమెతో మాట్లాడినట్టుగా అబ్రహాముతో స్వయాన దేవుడు వచ్చి దిగొచ్చి మాట్లాడినట్టుగా, మరియమ్మ ప్రార్థన చేస్తుండగా దేవుని దూత వచ్చి నిలిచి మాట్లాడినట్టుగా ఆయన ప్రత్యక్షమై నిలిచి మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపర్ల ఎద్దకు వచ్చి ఆయన నిలిచి మాట్లాడినాడు. దేవుడు అనగా మాట్లాడేవాడు. దేవుడు అనగా సంగతి చెప్పేవాడు. జరిగే సంగతి చెప్పేవాడు, జరగబోయే సంగతులు చెప్పేవాడు. యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఏమన్నాడు? ఆ రీతిగానే, అంటే పై రీతిగానే సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. సమూయేలు అని పిలిచినాడు. మొదటి 3 సార్లేమో సమూయేలు అని పిలవగానే లేచాడు, ఏలికాడికి పోయినాడు. సమూయేలు అని పిలవగానే లేచాడు, ఏలికాడికి పోయినాడు. సమూయేలు అని పిలవగానే లేచాడు, ఏలికాడికి పోయినాడు. ఇప్పుడు దేవుడే నిలిచి ప్రత్యక్షమై 2 సార్లు పిలిచాడు, సమూయేలు. ఒకసారి పిలిస్తే వినపడుతుంది సమూయేలుకు, అవునా? ఒక్కసారి పిలిస్తే లేచిపోయినాడు. ఇప్పుడు 2 సార్లు పిలుస్తున్నాడు. ఎందుకో? సమూయేలు అని పిలవగా సమూయేలు అంటున్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ నిమ్ము. ఈ మాట చెప్పింది ఎవరు? ఏలి చెప్పినాడు సమూయేలుకు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పు అని చెప్పినాడు. అదే మాట పలికినాడు
సమూయేలు నీ దాసుడు. సమూయేలు దేవునికి దాసుడు. అబ్రహాము దేవునికి దాసుడు. యాకోబు దేవునికి దాసుడు. మనమందరము కూడా దేవుని దాసులమే. యజమానులం కాదు, నాయకులం కాదు, ప్రవక్తలము కాదు. అవునా? మనం ఎవరిమి అంటే దేవుని దాసులము. కొంతమంది ఇట్లా పిలుస్తారు, దైవజనుడా దైవజనుడా. ఆ పేరు ఎవరికి, ఎవరిని పిలవాలి? అట్లా అంటే ఏలియాని పిలవాలి. దైవజనుడైన ఏలియా, దైవజనుడైన ఎలీషా, దైవజనుడైన తిమోతి. అవునా? మనమందరం కూడా దేవుని దాసులం. దేవుని దాసుడు అనే పదం ఇందులో మనకు కనిపిస్తుంది. కాబట్టి దేవుని నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞేయము. దేవుడు మాట్లాడితే దేవుని దాసుడు ఏం చేయాలా? ఆలకించాలా. దేవుడు మాట్లాడుతుండగా మనం ఏం చేయాలా? వినాలి. ఆయన మాట్లాడితే మనం వినాలి. అప్పుడు మనం మాట్లాడితే దేవుడు కూడా వింటాడు. మనము ఆయన మాట వినకుండా నువ్వు నా మాట విను, నువ్వు నా మాట విను, నా ప్రార్థన ఆలకించంటే అది కుదురుతుందే? కుదరదు. నువ్వు దేవుని మాట వింటే దేవుడు కూడా నీ మాట వింటాడు. నువ్వు దేవుని మాట వినకుండా దేవా నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన జవాబు దయచేయి అంటే అది ఎప్పటికీ కుదరదు. చూడండి, గుర్తుపెట్టుకోండి బాగా. నేను నీ మాట వింటే నువ్వు నా మాట వింటావు, నేను నీ మాట వినకపోతే నువ్వు నా మాట వింటావా? లోకపరంగా ఆలోచన చేయండి. పోరా నువ్వు నా మాట వినవు, నేనంటే నీ మాట వింటా అంటాం. లోకపరంగా చెప్తున్నా నేను. అదేవిధంగా దేవుడు మాట్లాడుతూ ఉండగా సమూయేలు వినాలి. దేవుడు మాట్లాడుతుండగా మనం వినాలి, వినాలి, వినాలి. 11వ వచనం చూడండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను అన్నమాట ఉంది. నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞిమ్మని సమూయేలు చెప్తే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చినాడు. ఏమి సెలవిచ్చినాడు? ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును అన్నాడు. సమూయేలు నేను ఇశ్రాయేలు ఒక కార్యం చేయబోతున్నాను, దానిని వినువారందరి చెవులు ఏమైతాయంట? గింగురుమగును అనును అనే మాట. దేవుని మాటలు మన చెవుల పడినప్పుడు కొన్ని మంచి మాటలు ఉంటాయి, కొన్ని చెడ్డ మాటలు ఉంటాయి కదా. మంచి మాటలు అయితే గింగురు మనవు, కానీ చెడ్డ మాటలు అయితేనే. దేవుడు ఏం చేయబోతున్నాడు ఇప్పుడు? దేవుడు ఏం చెప్పబోతున్నాడు ఇప్పుడు? ఆ మాటలు అవి భయంకరమైన మాటలు. భయంకరమైన మాటలు అంటే దూషణ మాటలు కాదులేండి, వాళ్ళకు జరగబోయేటువంటి మాటలు ఆయన చెప్పబోతున్నాడు. 12వ వచనం. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును అన్నాడు. ఏం చెప్పినాడు దేవుడు సమూయేలుకు? ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పిందంతా ఉడక వారి మీదకి రప్పిస్తా, దాన్ని చేయ మొదలు పెడతాను, దాన్ని ముగిస్తా. చేయ మొదలు పెడతాను, దాన్ని ముగిస్తా. చేయ మొదలు పెడతాను, దాన్ని ముగిస్తాను అని చెప్పినాడు. ఆయన మొదలు పెట్టేవాడు, ఆయన ముగించేవాడు.
అనేది మనకు అర్థమవుతుంది. వచనం 13. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఏం చెప్పాడు దేవుడు ఏలింటి వారి గురించి? తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. అడ్డగించలేదు అంటే వారిని గద్దింపలేదు. మనకై మనమే పవిత్రులుగా చేసుకోవచ్చు, మనకై మనమే అపవిత్రులుగా చేసుకోవచ్చు. అర్థమైంది మాట? మనకై మనమే పవిత్రులుగా చేసుకోవచ్చు, మనకై మనమే అపవిత్రులుగా చేసుకోవచ్చు. ఎలాగా పవిత్రంగా చేసుకుంటామంటే, దేవుని సన్నిధిలో మన పాపాలు మనం ఒప్పుకోవడం వలన దేవుడు మనం పవిత్రులుగా చేస్తాడు. అంటే మనం ఒప్పుకుంటున్నాం కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని పవిత్రునిగా చేయగలుగుతాడు. సపోజ్గా మన శరీరాన్ని మనము పవిత్రంగా చేసుకుంటాం నీటి ద్వారా. అదే కోణములో మనము మన పాపం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన పరిశుద్ధులుగా మనల్ని చేస్తాడు. పరిశుద్ధులైన వారు కూడా ఏమవుతారంట? అపవిత్రులుగా కూడా చేసుకోవచ్చు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమయాల్లో ఇశ్రాయేలు అయితేనేమి, యాజకులైతేనేమి, అవునా, సేవకులైతేనేమి తమను తామే అపవిత్రులుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సేవా పరిచర్య విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తమను తామే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఏలి తన కుమారుని అడ్డగించలేదంట, ఆపలేదంట. గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను అన్నాడు. అంటే తెలియజేయుదును అన్నాడు. నిత్యమైన శిక్ష అన్నాడు. నిత్యమైన శిక్ష. ఇక శిక్షకు ఎదురు లేదు. అంతే, శిక్ష తప్పించుకోలేరు. దేవుడు పని చేయ మొదలుపెట్టినాడు, దాన్ని ముగిస్తాడు. అంతే, చెప్పిన వాడు చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. మన లెక్క మనిషి కాదు, ఆయన దేవుడు. కొత్త నిబంధన ప్రకారం అయితే గనక సరే, కొత్త నిబంధన పాత నిబంధన కానీ వారు ఒకవేళ పశ్చాత్తాపడి దేవుని కాడికి వచ్చి మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కానీ వినే పరిస్థితిలో వారు లేరు. తండ్రి మాటనే వినలేదు, ఇక దేవుని మాట వాళ్ళు వింటారా? అందుకనే తన ఇంటికి నిత్యమైన శిక్ష అని అన్నాడు. వచనము 14. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని అన్నాడు. ఇక లాభం లేదు, దాటిపోయింది. ఇప్పుడు చేతులు కలిగిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? ఒకవేళ వాళ్ళు నన్ను సమీపిస్తారేమో, నన్ను సమీపిస్తారేమో. ఎట్లా సమీపిస్తారంట? ఏలి ఇంటి వారి దోషమునకు బలి అయినను నైవేద్యమైనను
నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించిన, అంతే అయిపోయా. బలి చేత కానీ నైవేద్యం చేత కానీ ఇంకా నేను క్షమించను వారి పాపము, వారు అలాగనే నశించిపోవాలా అని చెప్పాడు. ఇది మనం చూస్తాం. ఇప్పుడు రండి 15వ వచనంలో రాయబడిన మాట, తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శనము సంగతి ఏలితో చెప్పకపోయాను. ఇప్పుడు మొదటి నుండి 14 వచనాల వరకు సమూయేలుతో దేవుడు మాట్లాడుట, సమూయేలును దేవుడు పిలిచిన తర్వాత ఏలి కుటుంబం గురించి ప్రభువు చెప్పిన సంగతులన్నీ కూడా మనకు 14 వరకు కనిపిస్తాయి. ఈ 15వ వచనంలో రాయబడిన మాట మనం చూసినప్పుడు సమూయేలు ఉదయమగు వరకు పండుకున్నాడు. రాత్రి ఎంతసేపు మాట్లాడాడో తెలియదు, రాత్రి ఎంతసేపు మాట్లాడినాడో దేవుడు తెలియదు, సమూయేలు ఎంతవరకు మెలుగుతూ ఉన్నాడో తెలియదు, టైం అంటూ లేదు. కానీ ఉదయం వరకు పండుకున్నాడు, ఉదయాన్నే లేచాడు, లేచి యెహోవా మందిరపు తలుపులను తీసి అన్నమాట. ఉదయం లేచాడు, యెహోవా మందిరపు తలుపులను తీసినాడు, మందిరపు తలుపులు తీశాడు. తన పని అదే, తలుపులు వేయాలా, తలుపులు మూయాలా, పగలంతా తెరవాలి, రాత్రంతా మూయాలి. అది సమూయేలు యొక్క పని. కానీ భయపడి తనకు కలిగిన దర్శనము సంగతి ఏలితో చెప్పకపోయెను. భయపడ్డాడు. మరి ఏలికి భయపడినాడా, దేవునికి భయపడినాడా? ఇప్పుడు ఏలికి భయపడినాడు. ఆ మాట బట్టి చూస్తే భయపడి తనకు కలిగిన దర్శనము సంగతి ఏలితో చెప్పక పోయెను. అంటే ఏలికి భయపడినాడు. ఏలికి చెప్తే ఏమంటాడు, ఏం కథ అంటే సంగతి ఏమిటి అసలుడా అంటే ఏలి గురించి, ఏలి కుటుంబం గురించే దేవుడు చెప్పాడు కాబట్టి చెప్పడానికి భయపడినాడు, మత్సంగా ఉన్నాడు అంతేగా. వచనం 16, అయితే ఏలి సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలువగా అతడు చిత్తము, నేను ఇక్కడ ఉన్నాను నేను. ఇప్పుడు ఏలి పిలుస్తున్నాడు సమూయేలును. ఇంతకుముందేమో దేవుడు పిలిచాడు, వెళ్ళాడు. ఇప్పుడేమో ఏలి సమూయేలును పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? సమూయేలు నా కుమారుడా, సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలవగా అతడు చిత్తము, నేనిక్కడ ఉన్నాను. ఎక్కడున్నావు? ఇక్కడున్నాను. వారి సంభాషణ చూడనట్టుందో. 17వ వచనం, ఏలి నీతో యెహోవా ఏమి సెలవిచ్చెనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము అన్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు యెహోవా సమూయేలుకు ప్రత్యక్షమై మాట్లాడినాడని ఏలికి తెలుసా? తెలుసు. ఎందుకంటే 3 సార్లు పోయినాడు కదా, సమూయేలు 3 సార్లు పోయినాడు ఏలికాడికి. కాబట్టి తెలుసు. దేవుడు ఏం చెప్పినాడు రాత్రి నీతో ఏం చెప్పాడు దేవుడు రాత్రి? ఆ సంగతి మరుగు చేయకన్నాడు. అవునా? మరుగు చేయక దయచేసి నాతో చెప్పు, మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలగజేయునుగాక అని చెప్పగా అన్నమాట. ఇప్పుడు సంగతులలో అనే మాట ఉంది కదా, అంటే మాటలలో అనేది గుర్తుపెట్టుకుందాం.
ఆయన నీతో సెలవిచ్చిన మాటలలో ఏదైనా నువ్వు మరుగు చేసిన ఎడలా, మరుగు చేయకుండా చెప్పు. ఇప్పుడు సమూయేలు బాలుడు, పిల్లలు అబద్ధమాడరు అంటారు, అవునా? పిల్లలు అబద్ధమాడరు అంటారు. వాళ్ళు నిజమే చెప్తారు. నేనేం చెప్పినానో అది నిజమే చెప్తారు. మీరేం చెప్పినారో అది నిజమే చెప్తారు. వాళ్ళు అబద్ధమాడరు. సమూయేలు ఏమో అబద్ధం చెప్తాడా? అబద్ధం చెప్పాడు. అయితే ఏలంటున్నాడు, ఏదైనా నువ్వు మరుగు చేసిన ఎడలా అంతకంటే అధికమైన కీడు యెహోవా నీకు కలగజేయునుగాక అని చెప్పగా 18వ వచనంలో సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పాను అని ఉంది. సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు కూడా అతనికి తెలియజెప్పాను. మరుగు చేయక సంగతి అంతా చెప్పినాడు. దేవుడు ఏం చెప్పినాడో అదే చెప్పినాడు. దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పినాడు. మనమైతే కనుక కలిపి చెరుపుతాం, అవునా? మనమైతే కలుపుతాము, కొన్ని తీసేస్తాం. కానీ సమూయేలు మాత్రం అలాంటి వాడు కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పినాడు. దేవుడు ఏం చెప్పినాడో అన్నీ చెప్పినాడు. ఏలుగుడుక విన్నాడు. విని ఏమన్నాడు? సెలవిచ్చినవాడు యెహోవా. ఏలి విని సెలవిచ్చినవాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. తన దృష్టికి అనుకూలమైన వాటిని ఆయన చేయునుగాక అన్నాడు. అనుకూలమైన వాటిని కాదు చేసేది. ఇంకా అనుకూలం అంటే కదా, ఇప్పుడు నువ్వు నేను అనుకూలంగా ఉన్నాం, మన మధ్య ఏమి దాపరికం ఉండదు. కానీ అది కాదు. ఇక్కడ దేవుడు తన కుటుంబాన్ని శిక్షించబోతున్నాడు. చేయబోయే కార్యం గురించి చెప్పినాడు. అయితే దేవుడు నాకు మేలు చేస్తాను కూడా, అనేది మేలు కాదు కదా అనేది గుర్తుపెట్టుకోవాలి. 18వ వచనం మనకు ఆ మాట గుర్తు చేస్తూ ఉంది. వచనం 19. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియు తప్పిపోలేదు అనే మాట ఉంది. సమూయేలు పెద్దవాడు కాగా, 18 వరకు బాలుడే, అవునా? ఇప్పుడేమైంది? 19వ వచనంలో సమూయేలు పెద్దవాడు కాగా వయసు పెరిగింది, ఏండ్లు పెరిగినాయి. అయితే యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. మాటల్లో ఏమాత్రం కూడా తప్పినవాడు కాదు. దేవుడు చెప్పిన మాటలే చెప్పినాడు. దేవుడు పలకమన్న మాటలే పలికినాడు. తన స్వతహాగా ఏ ఒక్క మాట కూడా లేదు. బైబిల్ చెప్తుంది, ఒక పొల్లైనా ఒక సున్నైనా తీసివేయకూడదు, కలపకూడదు అని చెప్తుంది వాక్యం. సరే, వచనం 20లో రాయబడిన మాట, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలందరూ తెలుసుకొనిరి అనే మాట ఉంది. ఎప్పుడు తెలుసుకున్నారు ఇశ్రాయేలందరూ? సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలందరూ తెలుసుకున్నారు. ప్రవక్త సమూయేలు ప్రవక్త అని. ప్రవక్త అంటే దేవుని మాట చెప్పేవాడు. దేవుడు ఏం చెప్పినాడో అది చెప్పేవాడు. దేవుని మాట, సమూయేలు మాట కరెక్ట్. అంతేగా సమూయేలు చెప్తే ఇంకా దేవుడు చెప్పినట్టే. సమూయేలు చెప్తే దేవుడు చెప్పినట్టే.
దేవుని మాటల్లో పశ్చాత్తాపం ఉండదు, సమూయేలు మాటల్లో పశ్చాత్తాపం ఉండదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతేగా. ప్రవక్తనగా జరగబోయే సంగతులను చెప్పేవాడు, ప్రవక్తనగా జరగబోయే సంగతులను చెప్పేవాడు, జరిగే సంగతులను చెప్పేవాడు. సపోజ్గా ఒక మాట, ఎలీషా దగ్గరికి నయమాను వచ్చినాడు. నయమాను వస్తాడని తెలుసు, అవునా? అతని గర్వం తెలుసు, అతడు పోతాడని తెలుసు. ఇవన్నీ తెలిసిన వాడు ప్రవక్త ఎలీషా. తర్వాత గెహాజీ నయమాను యొక్క ధనము ఆశించి పోయిన సంగతి కూడా ఎవరికి తెలుసు? ఎలీషాకి తెలుసు. నా మనసు నీతో రాలేదా అన్నాడు, అవునా? నీవు అతని యొద్దకు పరిగెత్తుండగా నా మనసు నీతో కూడా రాలేదా? ఎలీషా మనసు ప్రవక్త, ఎలీషా మనస్సు ప్రవక్త అన్నమాట. తన మనస్సు గెహాజీ వెంబడి పోయింది. ఎక్కడున్నాడు ఎలీషా? ఇంట్లో ఉన్నాడు. మనసేమో గెహాజీ వెంబడి పోయింది. గెహాజీ ఏం చేస్తున్నాడో, ఏం అడుగుతున్నాడో, ఏం తెచ్చుకున్నాడో, ఏం ఇంట్లో వేసుకున్నాడో ఎరిగినవాడు, ప్రవక్త ఎరిగినవాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి సమూయేలు గురించి దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలులందరూ కూడా తెలుసుకునే మాట ఉంది. వచనం 21. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలందరిలో వెల్లడి ఆయను. సమూయేలు మాట ఇశ్రాయేలందరిలో వెల్లడి ఆయను. సమూయేలు మాట దేవుని మాట, దేవుని మాట సమూయేలు మాట అని వాక్యం చెబుతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏమిటంటే, సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలందరూ కూడా తెలుసుకొనిరి అన్నమాట రాయబడింది. ఈ విషయం గురించి మళ్ళీ నేను కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. ప్రవక్తగా స్థిరపడెను అనే మాట, ఎవరెవరు ప్రవక్తలుగా స్థిరపడ్డారో అవి కూడా మనము క్లుప్తంగా తర్వాత మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఈ దినమందు మీరు మాకు అందించిన శ్రేష్టమైన సందేశం దీవించండి, ఆశీర్వదించండి. వినుచున్న మాకు మేలుక్షేమం దయచేయండి, వినబోతున్న వారికి మేలుక్షేమం దయచేసి కాపాడి సహాయపడమని, కూడి వచ్చిన వారిని అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నీ మాట ప్రకారంగా జీవించినట్లుగా సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.